Hello everyone, I am Nandu Jorge. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని మనం ముందు వీడియోలో చెప్పాం. దానికోసం నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందామని కూడా ఆ ముందు వీడియోలో చెప్పి ఉన్నాం. సో ఈ రోజు వీడియోలో మనం జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అనేది ఎందుకు అయింది అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. జావా అనే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక మంచి ప్రిన్సిపల్ని ఫాలో చేస్తుంది. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. ఒక్కసారి రాయు అండ్ ఆ రాసిన కోడ్ని ఎక్కడైనా ఎన్ని టైమ్స్ అయినా రన్ చేయు. అంటే దీనికి అర్థం జావా లాంగ్వేజ్లో మనం కోడ్ని ఒక్కసారి రాసాము అంటే ఆ కోడ్ని ఏ హార్డ్వేర్ ప్లాట్ఫామ్ పైనైనా ఈజీగా రన్ చేయొచ్చు అని. అది కూడా ఆ కోడ్లో ఎలాంటి చేంజెస్ చేయకుండానే ఈజీగా ఆ కోడ్ని రన్ చేయొచ్చు. అందుకే జావా ప్రిన్సిపల్ ఏంటి, రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. జావా కంటే ముందు ఉన్న లాంగ్వేజెస్లో చాలా లాంగ్వేజెస్లో ఈ పాసిబిలిటీ అనేది లేదు. మరి జావాకే ఎందుకు ఈ పాసిబిలిటీ ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. ఆ పాసిబిలిటీకి మెయిన్ రీజన్ ఏంటి అంటే బైట్ కోడ్ అండ్ జేవిఎం. అసలు ఈ బైట్ కోడ్ అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటి అని ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. డౌట్కి మీకు ఆన్సర్ తెలియాలి అంటే అసలు జావా కోడ్ రాసి కంపైల్ అండ్ రన్ చేసినప్పుడు దాని అవుట్పుట్ డిస్ప్లే అయ్యే ముందు వరకు కూడా ఆ లోపల జరిగే ప్రాసెస్ ఏంటో తెలుసుకుంటే బైట్ కోడ్ అండ్ జేవిఎం అంటే ఏంటో కూడా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జావా డెవలపర్ కోడ్ రాస్తారు. ఆ రాసిన కోడ్ని .java అనే ఎక్స్టెన్షన్తో ఆ కోడ్ని సేవ్ చేస్తారు. ఆ సేవ్ చేసిన ఫైల్ ఏదైతే క్రియేట్ అయిందో దాన్నే సోర్స్ కోడ్ ఫైల్ అని చెప్పేసి పిలుస్తారు. ఆఫ్టర్ దట్ ఆ డెవలపర్ ఏం చేయాలి అంటే ఆ కోడ్ని కంపైల్ చేస్తారు. అసలు ఈ కంపైలేషన్ అంటే ఏంటి అని మీకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. కంపైలేషన్ అంటే మనం రాసే కోడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కదా, అంటే హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది కదా, ఆ కోడ్ని కంప్యూటర్ మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మార్చడం. ఈ లాంగ్వేజ్నే మనం బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటాం. బై అంటే 2 అని కదా అర్థం. సో ఆ 2 అంటే ఏంటి, ఆ 2 జీరోస్ అండ్ వన్స్. మనం రాసిన కోడ్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయడాన్నే కంపైలేషన్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ కంపైలేషన్ ఎవరు చేస్తారు అంటే కంపైలర్ చేస్తుంది. కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది హార్డ్వేర్ డివైస్ అసలు కానే కాదు. చాలా మెంబర్స్ కంపైలర్ అనేది హార్డ్వేరా సాఫ్ట్వేరా అని చెప్పేసి ఇనీషియల్గా వెరీ బిగినింగ్లో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ కంపైలర్ సాఫ్ట్వేర్ మనం ఎప్పుడైతే ఐడిఈ ఉంటుంది కదా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్, అదే మనం ఎందులో అయితే కోడ్ రాసి ప్రాక్టీస్ చేస్తామో ఆ ఐడిఈని ఇన్స్టాల్ చేసినప్పుడు దాంతో పాటుగా ఈ కంపైలర్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. జావా కంటే ముందుండే లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ని డైరెక్ట్గా జీరోస్ అండ్ వన్స్ కింద మార్చేస్తుంది. అందుకే అవన్నీ కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ అయ్యాయి. బట్ జావాలో వచ్చేసరికి ఈ కంపైలేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టు కంపైలేషన్ అంటే హ్యూమన్ లాంగ్వేజెస్ని బైనరీ లాంగ్వేజ్లోకి మార్చడం. బట్ ఇక్కడ జావాలో కంపైలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అంటే బైట్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది. అసలు ఈ బైట్ కోడ్ అంటే ఏంటి మరి? సోర్స్ కోడ్ అని చెప్పేసి అన్నాం కదా, సోర్స్ కోడ్ అంటే ఏంటి, హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజే కదా. సో ఈ బైట్ కోడ్ దానికంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. అంటే హ్యూమన్కి అర్థం కావడానికి కొంచెం కష్టంగా ఉండే లాంగ్వేజ్. అలా అని చెప్పేసి ఈ బైట్ కోడే బైనరీ కోడ్ కాదు. బైట్ కోడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ బైనరీ కోడ్ కూడా డిఫరెంట్ అనమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే సోర్స్ కోడ్ కంటే లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ బైనరీ లాంగ్వేజ్ కంటే హై లెవెల్ లాంగ్వేజ్. సో బైట్ కోడ్ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే అలా అని మనిషికి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు, అలా అని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు, మధ్యలో ఉండే ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట ఈ బైట్ కోడ్ అనేది. సోర్స్ కోడ్ అనేది హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్. మరి బైట్ కోడ్ అనే లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది? కోడ్ అనే లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది అంటే జేవిఎంకి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. సో మనం ఈ బైట్ కోడ్ని రన్ చేయాలి అంటే మనకి జేవిఎం కావాలి. కోసం కొంత ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ జేవిఎం కోసం ఇంకా కొంచెం ఇన్ డెప్త్ టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం.
జేవిఎం ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మెషిన్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అవ్వడంలో ఈ జేవిఎంఏ హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, వాట్ ఈజ్ జేవిఎం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జేవిఎం అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. దీన్ని మనం ఎవ్రీ ఇండివిజువల్ కంప్యూటర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, జేవిఎం ఏం చేస్తుంది? అసలు ఈ జేవిఎం చేసే పని ఏంటి అంటే, ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది కదా ఆఫ్టర్ కంపైలేషన్ జరిగిన తర్వాత, ఆ ఫైల్లో బైట్ కోడ్ ఉంటుంది కదా, ఈ బైట్ కోడ్ ఫైల్ని తీసుకొని అంటే డాట్ క్లాస్ ఫైల్ని తీసుకొని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేది ఎవరు అంటే ఈ జేవిఎం అనమాట. ఈ ఎపిసోడ్ పైన ఒక చిన్న క్విక్ రివ్యూ ఇస్తానన్నమాట. ఫస్ట్ మనం ఉంటారో వాళ్ళు సోర్స్ కోడ్ని వాళ్ళ సిస్టంలో రాస్తారు. ఆ రాసిన సోర్స్ కోడ్ని సేవ్ చేయడానికి జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తారు. దెన్ దాన్ని కంపైల్ చేస్తారు. ఆ కంపైలేషన్ ప్రాసెస్లో డాట్ క్లాస్ అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్లో ఉండే కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బైట్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాము. ఆ బైట్ కోడ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లో ఉంటుంది. అది మనుషులకి అర్థం కాదు, అలా అని సిస్టమ్కి అర్థం కాదు. సో ఈ క్లాస్ ఫైల్ని ఏ సిస్టంలో అయినా జేవిఎం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి దానిలో రన్ చేయొచ్చు. దట్స్ వై జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, బట్ జేవిఎం ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. జేవిఎం చేసే పని ఏంటి అంటే బైట్ కోడ్ని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం. మనం జేడీకే, జేఆర్ఈ అండ్ జేవిఎం అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ అక్కడ ఇంకొంచెం డెప్త్గా మనకి తెలుస్తుంది. సో స్టే ట్యూన్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.